కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ ను స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటకు శ్రీ సిటీ ఏపీఐఐసి సెజ్ లోని 2 లక్షలకు పైగా పనిచేసే ఉద్యోగస్తులకు పులికాట్ సరస్సులోని పక్షుల పర్యాటక కేంద్రానికి అలాగే తడ ప్రాంతానికి ఉపకరించేలా నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను అత్యాధునీకరించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని పెమ్మసాని నేరుగా నిర్వహిస్తారు. గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన లేదు, ఒక స్వేచ్ఛ లేదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అమరావతిని అద్భుతంగా ప్రపంచం అంతా మన వైపు చూసేలా, తెలుగువాడు గర్వపడేలా ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎక్కడో ఆగిపోయిన పోలవరాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతా ఉన్నారు. రైల్వే జోన్, ఆగిపోయిన రైల్వే జోన్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాం మనం వైజాగ్ ప్రాంతానికి. అదేవిధంగా మీరు చూస్తే స్టీల్ ప్లాంట్, అయిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఊపిరిపోసి ఈరోజు బతికిచ్చారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే రోడ్లు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఒక సూళ్లూరుపేట గ్రామంలో 12 కోట్ల రూపాయలతోటి గ్రామంలో వచ్చిన 9 నెలల్లో అద్భుతంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఇండియాలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 6,000 ఇస్తూ ఉన్నారు. బెడ్ రిడన్ అయిపోతే 15,000 ఇస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అత్యధికంగా వేరే రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఎంతో తెలుసా మీకు? 1,250 రూపాయలు. 1,250 ఎక్కడ, 4,000 రూపాయలు ఎక్కడ? దీని మీద కేవలం ఆల్రెడీ 36,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. ఆయన ఉపయోగించాల్సిన తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ అభివృద్ధి ఆగకుండా, సంక్షేమం ఆగకుండా రేపు ఇంకొక 2 స్కీములు ఉన్నాయి. తల్లికి వందనం, అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా వచ్చే ఒక నెలలో అవి కూడా వస్తాయి. కాబట్టి సూళ్లూరుపేట ప్రజలందరికీ ఇంతకుముందు మీరు ఎప్పుడో వైసీపీకినో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని, ఒక చదువుకున్న వ్యక్తి అని ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా వారి వయసు కూడా తక్కువ. వారు మీరు కలిసి అభివృద్ధి చేసుకుంటే వచ్చే 20 సంవత్సరాలు ఈ ప్రాంతం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. చెప్పుడు మాటలు నమ్మొద్దు. మీరు గత 5 సంవత్సరాల్లో చూస్తుంటారు ఎంతటి రౌడీయిజం, అరాచకం ఉండిందో ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటా ఉన్నారు. మళ్ళీ మాయ మాటలతో వస్తూ ఉంటారు, వచ్చి ఎక్కడో అమరావతిలో అభివృద్ధి చెందుతుంది, డబ్బు అక్కడ పెడతా ఉన్నారని చెప్తా ఉంటారు. అవన్నీ మీరు ఎవరు దయచేసి నమ్మొద్దు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ 3 నగరాలను ప్రజలు పోలుస్తూ ఉన్నారు. 1 డల్లాస్, 2 దుబాయ్, 3 హైదరాబాద్ అనే స్టేజ్కి ఈరోజు వచ్చిందంటే అది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం. అలాంటి బీజం ఈరోజు అమరావతిలో పడబోతా ఉంది. మీరు అయిపోయిన తర్వాత వచ్చి చూడండి, ప్రపంచంలో ఏ నగరం కూడా అమరావతి అంత అద్భుత నగరంగా ఉండదు.